సాధారణంగా మనం గోరింటాకు పెట్టుకుంటాం అండ్ అందులోనూ రెడ్ కలర్ డ్రెస్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఎర్రటి బట్టలు వేసుకుంటాం, కానీ అవే మన పాలిట మృత్యుపాశాలుగా మారతాయని ఎవరైనా ఊహిస్తారా? నెల్లూరులో ఒక అమ్మాయి విషయంలో ఇదే జరిగింది. కేవలం ఒక రెడ్ కలర్ డ్రెస్ చేతికి పెట్టుకున్న గోరింటాకు ఆమె జీవితంలో 4 ఏళ్ల పాటు ఒక నరకాన్ని చూపించాయి. శ్మశానం పక్కనే ఉన్న మామిడి తోపులోకి వెళ్ళింది. అసలు అక్కడికి తను ఎందుకు వెళ్ళింది? ఈ రోజు చెప్తున్న ఇన్సిడెంట్స్ అయితే అస్సలు మామూలుగా లేవు, చాలా ఇంట్రెస్ట్ గా ఉంటాయి. అమ్మాయిని పట్టుకుంది ఒక్కటి కూడా కాదు, 2 ఆత్మలు. చివరికి దాని బారి నుండి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఎలా బయటపడగలిగింది? ఇది ఫస్ట్ ఇన్సిడెంట్స్ అయితే, ఒక ఆడపిల్ల జీవితంలో అతి ముఖ్యమైన సమయం ఏంటో తెలుసా? ఆమె మెచ్యూర్ అవ్వడం. కానీ ఆ అమ్మాయి మొదటిసారి మెచ్యూర్ అయిన ఆ 9 డేస్ ఒక కుటుంబానికి ఒక పీడకలగా మారుతాయని ఎవ్వరూ ఊహించలేదు. అసలు ఆ ఇంట్లో ఏం జరిగింది? వాళ్ళ మేనత్త జీవితంలో జరిగిన ఈ ఇన్సిడెంట్ని మన సబ్స్క్రైబర్ మనతో షేర్ చేసుకున్నారు. ఎందుకంటే ఇన్సిడెంట్ విన్న తర్వాత పేరెంట్స్ ముఖ్యంగా ఇలాంటి మిస్టేక్స్ చేయకుండా ఉంటారని. ఇది సెకండ్ ఇన్సిడెంట్ అనమాట. ఇంకా ఫైనల్లీ నేను చెప్పాను కదా, మా ఇంట్లో అసలు అది ఎలా వచ్చింది ఏంటి అనేది ఫోన్లో మాట్లాడాను, వాళ్ళు చెప్పారని చెప్పాను కదా. ఆ వాయిస్ రికార్డ్ని ఈ వీడియోలో యాడ్ చేస్తున్నాను. వీడియోని మాత్రం అసలు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. కొత్త కొత్త పాయింట్స్ అన్నీ తెలుస్తాయి ఇందులో. అండ్ ఇంకొకటి ఏంటంటే, గివ్ అవే విన్నర్స్ని నేను నెక్స్ట్ వచ్చే హారర్ వీడియోలో అనౌన్స్ చేస్తాను. అండ్ ఈ రోజుతో మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ అవుతుంది అనమాట గివ్ అవే 15 వీడియోస్. అండ్ మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియోని, ఫుల్ వీడియో అయినా షార్ట్ వీడియో అయినా లైక్ చేయాలి, కమెంట్ చేయాలి. ఇన్సిడెంట్ ఎక్కడ స్కిప్ చేయకుండా విని ఓన్లీ ఇన్సిడెంట్ గురించి మాత్రమే కమెంట్స్ చేయాలి. వీడియోకి కామెంట్స్ పెట్టే హడావుడిలో పడిపోయి వీడియోని లైక్ చేయడం మర్చిపోతున్నారు. ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేసేయండి. మరి అస్సలు లేట్ చేయకుండా ఆ థ్రిల్లింగ్ రియల్ హారర్ ఇన్సిడెంట్స్ని చూడాలంటే మరి వీడియోని స్టార్ట్ చేసేద్దామా? ఇప్పుడు నేను చెప్పబోయే ఇన్సిడెంట్ మా అక్కకు జరిగింది. ఇది కరోనా టైంలో జరిగింది. అంటే అప్పుడు నేను 7th స్టాండర్డ్ అండ్ మా అక్క ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు జరిగింది. ఇంకా ఇన్సిడెంట్లోకి వెళ్తే, నాకు ఆ రోజు డేట్ బాగా గుర్తుంది. అది నవంబర్ 30th మార్నింగ్. నేను మా అక్క బయట బ్రష్ చేస్తున్నప్పుడు మా అమ్మ నన్ను పిలిచింది అని ఇంట్లోకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కని కూడా తీసుకురమ్మంది. ఇంకా అమ్మ పిలుస్తుంది కదా అని నేను అక్కని పిలవడానికి బయటికి వెళ్ళాను. అంటే మా ఇంటి వెనక 2 హౌసెస్ దాటిన తర్వాత స్పేస్ ఉంటుంది, అక్కడ బ్రష్ చేస్తుంది మా అక్క. ఇంకా మా అక్క నడుస్తూ వస్తుంది. ఏమైందో ఏమో, వెంటనే సడన్గా మా అక్కకి ఫిట్స్ వచ్చి పడిపోయింది. కళ్ళు 2 తేలేసింది. ఆ టైంలో అక్కడుంది నేను, మా అక్క అండ్ మా పెద్దమ్మ వాళ్ళ కూతురు. నేనేమో అది చూసి భయంతో 2 అడుగులు వెనక్కి వేశాను. అప్పుడు మా పెద్దమ్మ కూతురే మా అక్కని పట్టుకొని మా అమ్మ వాళ్ళందరినీ పిలిచింది. ఇంకా మా అమ్మ వచ్చి చూసి ఫుల్గా ఏడ్చేసింది. ఎవ్వరేం చేసినా లెగవట్లేదు. అలా ఒక 5 నిమిషాల తర్వాత ఫిట్స్ అయితే ఆగిపోయాయి, కానీ కళ్ళు తెరవట్లేదు. మళ్ళీ ఒక 30 మినిట్స్ తర్వాత తన కళ్ళు తెరిచింది. ఇంకప్పుడు మా మావయ్యే తను ఇంకా నడవలేదు అని మోసుకొని వచ్చి ఇంటి బయట మంచం వేసి కూర్చోబెట్టారు. తనని మా మావయ్య తీసుకువెళ్ళేటప్పుడు నా వైపు ఎందుకో మరి అదో రకంగా చూసింది. తనని చూసేసరికి నాకు భయం వేసింది. ఆ తర్వాత హాస్పిటల్కి తీసుకుపోతే స్ట్రెస్ వల్ల అని చెప్పారు. ఇంకా వెంటనే తీసుకొచ్చేసాము. ఆ తర్వాత నార్మల్గానే ఉంది. ఇది జరిగిన ఒక 15 రోజుల తర్వాత మళ్ళీ తను స్నానం చేస్తున్నప్పుడు మళ్ళీ అలానే జరిగింది. అది ఎలా అంటే, మేము యూజ్ చేసే బాత్రూమ్ చాలా పాతది, దానికి డోర్ లేదు, శారీనే కర్టెన్స్లా వాడతాం. మా అక్క స్నానం చేసేసిన తర్వాత తన బాడీ మీద ప్యాంటీ ఒక్కటే ఉంది. అలాంటప్పుడు మా అక్క ఆ బాత్రూంలో నుంచి సడన్గా బయటికి పడిపోయింది. ఆ శారీని తోసుకుంటూ ఎవరో ముందుకు తోసేసినట్టే బయటికి పడిపోయింది. ఆ టైంలో నేనప్పుడు మా ఇంట్లో టీవీ చూస్తున్నాను. మా నాన్నమ్మ చూసి ఇంకా పరిగెత్తుకుంటూ వెళ్ళింది. మళ్ళీ అలానే ఫిట్స్ వచ్చాయి మా అక్కకి. ఈసారి మాత్రం చాలా సీరియస్ అయిపోయింది. ఫిట్స్ అయితే అస్సలు తగ్గకపోయేసరికి ఇంకా మా నాన్న, అత్తమ్మ, అమ్మమ్మ హాస్పిటల్కి తీసుకువెళ్ళారు. మా అమ్మ అప్పుడు జాబ్కి వెళ్ళేది. సో అమ్మకి కాల్ చేసి నాన్నేమో హాస్పిటల్కి వచ్చేయమన్నారు. మా అక్కని హాస్పిటల్లో అడ్మిట్ చేసుకున్నారు. ఆ తర్వాత 2 డేస్ నార్మల్గానే ఉంది. ఇంకా మా అమ్మ మా మేనమామకి కాల్ చేసి హాస్పిటల్కి రమ్మని చెప్పింది తోడుకి. మా మావయ్య అలాగే అమ్మ వాళ్ళ నాన్న అంటే మా తాతయ్య వచ్చారు.
మా మేనమామ వచ్చేటప్పుడు వాళ్ళ భార్య ఆగండి అని చెప్పి హోలీ వాటర్ ఇచ్చింది మా మావయ్య చేతికి. అంటే మేము క్రిస్టియన్స్. ఇంకా తీసుకొని వచ్చాడు మా మావయ్య కూడా. అలాగే హాస్పిటల్కి రాగానే కాసేపు ఉండి నార్మల్గా అందరూ మాట్లాడుకున్నారు. ఇంకా మా అమ్మ ఆ హోలీ వాటర్ని మా అక్క ఉండే హాస్పిటల్ రూమ్లో చల్లింది. ఇంకా అది చల్లగానే మా అక్క పెద్దగా అరిచేసి, ఏంటిది, ఎందుకు చల్లుతున్నావు, తీసేయి అని చెప్పి రూమ్ మొత్తం రీసౌండ్ వచ్చేలా పెద్దగా అరిచింది. ఇంకా అర్థమైపోయింది మా పేరెంట్స్కి ఏదో ఉంది అని. ఆ తర్వాత మా చర్చ్ ఫాదర్ని ఇంకా ఆయనతో ఉండే సర్వెంట్ని రమ్మని పిలిచాము. ఆ ఫాదర్ రాగానే మా అక్క ఆయన వైపు అదో రకంగా చూసింది. ఎందుకు వచ్చావు, అది ఇది అని పెద్ద పెద్దగా అరిచేసింది. ఇంకా ఆయన ప్రేయర్ చేస్తుంటే మా అక్క చేతికి సెలైన్ పెట్టుంటారు కదా, అది పీకేసింది. ఇంకా మా అక్క బెడ్ మీద, ఇంకా ఫాదర్ వైట్ కలర్ గౌన్ మీద మొత్తం రక్తమే. ఇంకా తను ఆ రూమ్లో ఉండలేక బాత్రూమ్ లోపలికి వెళ్ళిపోవాలని చూస్తుంది. కానీ మా అమ్మ, మా మేనమామ వాళ్ళ భార్య ఇద్దరు గట్టిగా పట్టేసుకున్నారు మా అక్కని. ఇంకా ఫాదర్ కూడా వెళ్ళిపోయాడు. కానీ మా అక్క లోపలుండే దయ్యానికి మా మేనమామ అంటే చాలా భయం. మా మావయ్యని చూసి అది ఎందుకు అలా భయపడేదో తెలియదు. కానీ మా మావయ్య హాస్పిటల్కి వచ్చి బైక్ని హాస్పిటల్ కింద పార్క్ చేయగానే మా అమ్మతో, అదిగో వాడు వస్తున్నాడు చూడు అని చెప్పేది. అలాగే ఒక నెల రోజులు మా అక్కని హాస్పిటల్లోనే ఉంచేశారు. అసలుకి ఏమీ తినట్లేదు, చాలా సెలైన్స్ పెడుతున్నారు. కానీ రిపోర్ట్స్లో మాత్రం నిల్ అనే వస్తుంది. ఆ నెల రోజులు కూడా మా పేరెంట్స్ ఇద్దరు కూడా బయట స్టెప్స్ మీదే కూర్చొని ఉండేవారు ఆ హాస్పిటల్లో. కానీ ఈ విషయాలు ఏవి నాకు ఇలా జరుగుతున్నాయని తెలీదు. నాకెవ్వరూ చెప్పలేదు. మా ఇంట్లో నేను, మా నాన్నమ్మ ఉండేవాళ్ళం అంతే. వాళ్ళేమో హాస్పిటల్లో ఉండేవారు. అంటే మా అక్క, నాన్న, అమ్మ. ఒకరోజు ఇంకా నేను కూడా వస్తానని మొండిగా ఉన్నా. అందుకని మా నాన్న వచ్చి నన్ను తీసుకువెళ్ళాడు హాస్పిటల్కి. ఆ రోజు చూశాను నేను మా అక్కని. నేను చాలా రోజుల తర్వాత చూశాను కదా, చాలా సన్నగా అయిపోయింది. అస్సలేం తినట్లేదు. నేను వెళ్ళిన రోజు మాత్రం ఇంకా నేనే అన్నం కలిపి పెట్టాను నా చేత్తో. అప్పుడు మా అక్కలో ఉండే దయ్యం మా అమ్మతో, నువ్వు వెళ్ళిపో, చెల్లుంటుంది నాతో, నువ్వు వెళ్ళిపో అంది. ఇంకా మా అమ్మకి అర్థమయ్యి, ఏం కాదులే నేను ఉంటాను అని చెప్పి ఉండింది. మా అక్కలా మాట్లాడేసరికి నాకైతే చాలా భయం వేసింది. అసలు అది మా అక్క గొంతే కాదు. ఇంకా మా అక్క లాస్ట్ టెస్ట్ ఒక్కటే ఉంది. అదే బోన్ మ్యారోలో నీరు తీసి టెస్ట్ చేయాలి. అది కూడా చేసేసారు. దాంట్లో కూడా నిల్లని వస్తే ఇంకా డాక్టర్స్ కూడా మీ అమ్మాయి బాడీలో ఏ డిసీజ్ లేదు, తీసుకువెళ్ళిపోమని చెప్పారు. ఇంకా మా మావయ్యకి తెలిసిన ఒక ఆయన ఉంటే మంత్రాలు ఇవి తెలిసిన వారి దగ్గర చూపించాము. ఆయనేమో ఇంటికి వస్తానని చెప్పారు. మేము అప్పటికే రెంట్ హౌస్లో ఉంటున్నాం. అంటే అది మా నాన్నమ్మ వాళ్ళ చెల్లిది. దానికి మేము రెంట్ ఏం కట్టట్లేదు. కానీ మా ఇల్లు అప్పుడు కన్స్ట్రక్షన్లో ఉంది. మేముంటున్న ఇంటికే వచ్చారు ఆయన. ఇంకా వాళ్ళ కొడుకు కూడా వచ్చారు. ఇంకా మేము చిన్నపిల్లలం కదా, మేము అక్కడ ఉండకూడదు అని చెప్పి మమ్మల్ని మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి పంపించేశారు, మేము చూడకూడదు అని. అప్పటికి మా అక్క ఇంకా హాస్పిటల్లోనే ఉంది. ఆయన వచ్చి చూసి మళ్ళీ మా అక్క ఉండే హాస్పిటల్ దగ్గరికి కూడా వెళ్ళారు. ఆ తర్వాత మా అక్కని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొచ్చేసారు. ఆయన చెప్పింది ఏంటంటే, మీ అమ్మాయి ఒంట్లో 2 ఆత్మలు ఉన్నాయి. ఒకటి అని చెప్పి చెవి వైపు చూపించారు, అంటే ఫీమేల్ అని. ఇంకొకటి దానికి విరుద్ధమైనది అని చెప్పారు, అంటే మేల్ అని అర్థం. ఒక ఆడ, ఒక మగ 2 ఆత్మలు ఉన్నాయి అని చెప్పారు. ఆ 2 ఆత్మల్ని బయటికి పంపించడానికి ఇంకా ఆయన అన్నీ సిద్ధం చేసుకున్నారు. ఆయన మా ఇంటికి వచ్చినప్పుడు మా సొంత ఇల్లు అంటే కన్స్ట్రక్షన్లో ఉంది అని చెప్పాను కదా, ఆ ఇంటి దగ్గర నాకు, మా నాన్నకి, మా అమ్మకి కూడా ఏదో తాయెత్తులు చేతికి కట్టారు. మేము క్రిస్టియన్స్ అని చెప్పాను కదా, కానీ ఇవి కూడా నమ్మాల్సి వచ్చింది. మా మావయ్య చెప్పారు అని ఒప్పుకున్నాం మేము కూడా. ఇంకా మా మావయ్యతో ఆయన ఏం చెప్పారంటే, అర్ధరాత్రి మా అక్కని శ్మశానానికి తీసుకురమ్మని చెప్పారు. ఈలోపు ఆయన మా మావయ్యని అలాగే వాళ్ళ కొడుకుని బీచ్కి తీసుకుపోయి అక్కడుండే తాబేల్ని చంపి దాని షెల్ని పగలగొట్టి దాంట్లో ఏవేవో కలిపి ఒక క్లాత్లో చుట్టి, మేము రెంట్కుంటున్నాం ఇంట్లో అని చెప్పాం కదా, ఆ ఇంటి గుమ్మానికి కట్టారు. ఇంకా మా అక్కని ఆ రోజు రాత్రే శ్మశానానికి తీసుకుపోయారు. మా అమ్మ, మా నాన్న, మా మేనమామ అండ్ అలాగే వాళ్ళ భార్య కూడా, ఆ పూజారి అండ్ వాళ్ళ కొడుకు కూడా ఉన్నారు. మా ఊర్లో శ్మశానానికి వెళ్ళాలంటే మామిడి తోపుని దాటుకొని వెళ్ళాలి.
కానీ మా అక్కని శ్మశానానికి తీసుకువెళ్లకుండా ఆయన ఆ మామిడి తోపు నుంచి శ్మశానానికి దగ్గరగా ఉండేటట్టు చూసుకొని అక్కడే ఏవేవో పూజలు చేశారు. ఇవంతా ఇలా జరుగుతుందని నాకు తెలీదు. ఇదంతా కూడా నాకు మా మేనమామ భార్య చెప్పింది. నాకు తెలిసినంత వరకు చెప్తాను. అక్కడే ఇంకా మా అమ్మ, మా అత్తమ్మ, మా అక్క డ్రెస్ని తీసేసి వదిలేసి వేరేది మార్చేశారు. ఇంకా ఆయన పూజ చేయడం స్టార్ట్ చేశారు. ఇలా చేసిన ఒక వారం రోజుల తర్వాత నుంచి మా అక్క కొంచెం కొంచెం నార్మల్ అవుతూ వచ్చింది. ఇప్పుడు ప్రెజెంట్ అయితే మా అక్క బీఈడీ చేస్తుంది. ప్రెజెంట్ అయితే తను బాగానే ఉంది. కానీ ఆ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మేమైతే చాలా సఫర్ అయ్యాము. మా అక్క అయితే ఎలా మాట్లాడేదంటే, నేను చచ్చిపోతానన్నా, అదిగో వచ్చేసింది, నేను కావాలంట, వెళ్తున్నా, బాయ్ డాడీ, నేను వెళ్తున్నాను, బాయ్ అని చెప్తూ ఉండేది. తనని చూసి మా అమ్మ నాన్న ఎంతగానో ఏడ్చేవాళ్ళు. మేము రెంట్కి ఉండే ఇల్లు 3 హౌసెస్ అన్నమాట. అంటే పక్క పక్కనే ఉండేవి. మాది మధ్యలో ఉంటుంది. మా పక్కన ఉండేది కూడా మా క్లోజ్ రిలేటివ్సే, కానీ మాకెవ్వరు ఎలాంటి హెల్ప్ చేయలేదు. వాళ్ళైతే సాయంత్రం 6 అయ్యేసరికి డోర్స్ అన్నీ క్లోజ్ చేసేసి ఇంట్లోపలికి వెళ్ళిపోయేవాళ్ళు. ఎందుకంటే మా అక్కకి ఇంట్లో ఇలా ఉంది అని చెప్పి మాతో ఉండింది మా మేనమామ అండ్ వాళ్ళ వైఫే. అంటే మొత్తం మా అమ్మ సైడ్ వాళ్ళే. మా మేనమామ అయితే తనతో పాటు వాళ్ళిద్దరు కొడుకుల్ని తీసుకొని వచ్చేసాడు మా ఇంటికి. ఆ 1 మంత్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం మా ఇంటికి దగ్గరలోనే ఉండేది. వాళ్ళ పిల్లలైతే చాలా చిన్న పిల్లలు. ఒకడు 5th అండ్ ఇంకొకడు 1st క్లాస్. మేము వాళ్ళకి చాలా గ్రేట్ఫుల్గా ఉంటాము. ఇంతకీ అసలు విషయం ఏంటంటే, ఫస్ట్ దయ్యం వచ్చేసి మా ఇంటి వెనక మా రిలేటివ్సే. మాకు మావయ్య అవుతాడు. ఆయనకి పెళ్ళయింది, ఒక కొడుకు కూడా. అండ్ ఆయన ఎప్పుడు వాళ్ళ వైఫ్ని కొట్టడం, తిట్టడం, తాగడం చేసేవాడు. అలాగే తను 2nd టైం కూడా ప్రెగ్నెంట్ అయ్యింది. 3rd మంత్లో ఉన్నప్పుడు వాళ్ళ ఆయనే ఆమెను బాగా కొట్టేవాడు. ఒకరోజు ఆయన కొట్టిన కొట్టుడికి హాస్పిటల్కి తీసుకువెళ్తే ఆమె అప్పటికే చనిపోయింది. ఊర్లో వాళ్ళు అడిగితే హార్ట్ ప్రాబ్లం అని చెప్పారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు. ఆమె చనిపోయిన రోజు ఎత్తుబడప్పుడు కూడా వాళ్ళ హస్బెండ్ గొడవేసుకున్నాడు బంగారం కోసం. ఆమె ఫస్ట్ కొడుక్కి 1 ఇయర్ ఉంటుంది. ఆమె చనిపోయేటప్పటికి తను ప్రెగ్నెంట్ అని కూడా వాళ్ళ ఫ్యామిలీకి తప్ప ఎవ్వరికీ తెలియదు. అందుకే మా అక్క ఫస్ట్లో నా బిడ్డేది, ఏంటి నా కడుపంతా తగ్గిపోయింది అని ఇలా అంటూ ఉండేది. అప్పుడు తెలిసింది మాకు ఆవిడ ప్రెగ్నెంట్ అని. ఆ తర్వాత అంతా ఆమె దయ్యంలా తిరుగుతుంది అని తెలిసి వాళ్ళ మామయ్య అంటే వాళ్ళ హస్బెండ్ వాళ్ళ నాన్న కట్టడి చేసేసాడు వాళ్ళ ఇంటి వరకే. ఆయన ఏంటంటే ఇలాంటి వాటిలో కొంచెం ఎక్స్పర్ట్. ఇంకా దయ్యం వాళ్ళ అక్కని కూడా మా ఊర్లోనే ఇచ్చారు. అక్కడికి కూడా వెళ్ళి వాళ్ళని చాలా బాగా డిస్టర్బ్ చేసేది. ఎలా అంటే వాళ్ళు బయట పడుకొని ఉంటే వాళ్ళ అక్క మీద కూర్చోవడం, తల దగ్గర నిల్చొని ఉండడం, భయపెట్టడం ఇలా చేసేది. ఇంకా వాళ్ళు కూడా ఇంట్లోనే పడుకునేవారు. ఇంకా ఎలా పట్టుకుందో తెలియదు, కానీ మా అక్కని పట్టేసుకుంది. మా అక్క బాడీలో అది 4 ఇయర్స్ ఉందంట. నాకు ఫస్ట్లోనే డౌట్ వచ్చింది మా అక్క మీద. అంటే నేను 4th క్లాస్లో ఉన్నప్పుడు మా అక్క 9th క్లాసు. మేమిద్దరం బయట కూర్చొని చదువుకుంటే నైట్ టైంలో మా అక్క నన్ను అదో రకంగా చూడడం, వింత వింత సౌండ్స్ చేయడం, ఇవన్నీ చేస్తే నేను భయపడిపోయి ఏడుస్తూ వెళ్ళి మా అమ్మకి చెప్పాను అక్కిలా చేస్తుంది అని. మా అమ్మ నన్ను నమ్మలేదు. కానీ అది 4 సంవత్సరాల తర్వాత బయటపడింది. ఇంకో ఆత్మ, మగ ఆత్మ వచ్చేసి మా అక్క పడిపోయింది 13th నవంబర్ అని చెప్పాను కదా, దానికి ఎగ్జాక్ట్గా 1 మంత్ ముందు మా పిన్ని పెళ్ళి. అంటే 30th అక్టోబర్. అంటే మేము రెంట్కు ఉండే ఇల్లులు 3 హౌసెస్ అని చెప్పాను కదా, లెఫ్ట్ సైడ్ ఉండే వారి ఇంట్లోనే పెళ్ళి. వాళ్ళ ఇంటి గుమ్మానికి తోరణాలు కట్టడానికి మామిడాకులు కావాలని మేము మా ఊర్లోనే ఉండే అదే ఆ శ్మశానం పక్కనే ఉండే మామిడి తోపులోకి వెళ్ళి ఆకులు కోసుకొని వచ్చాము. అప్పుడు మా అక్క రెడ్ డ్రెస్ వేసుకొని ఉంది. అప్పుడు మా అక్కని చూసి పట్టేసుకుందంట మగ ఆత్మ. దీని గురించి మాకేం తెలీదు. ఈ 2 ఆత్మలు కొల్లైడ్ అవ్వడం వల్ల తన బాడీ సపోర్ట్ చేయక ఫస్ట్ టైం తనకి ఫిట్స్ వచ్చి పడిపోయింది. అది కూడా ఫస్ట్ దయ్యం వాళ్ళ ఇంటి ముందే. ఆ తర్వాత మా అక్కకి ఒక దండ వేపించాము. దాన్ని మూలాపేట దండ అంటారు. మాది నెల్లూరు. అక్కడ వేపిస్తే అప్పుడు బయటపడింది. ఇంకోటి ఏంటంటే మా అక్క ఫస్ట్ టైం పడిపోయినప్పుడు కూడా సేమ్ రెడ్ కలర్ డ్రెస్సే వేసుకొని ఉంది. ఇంకా డ్రెస్ని కూడా మేము కాల్ చేసాము. ఆ దయ్యానికి రెడ్ కలర్ అంటే ఇష్టం అంట. మా అక్క హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా
ఆ రెడ్ డ్రెస్ ఏది అని మా అమ్మని అడుగుతూనే ఉండేదంట. అండ్ ఆ దండ వేయడం వల్ల అది ఉందని మాకు కన్ఫర్మ్ అయ్యింది. ఆ దండ వేసిన 2 రోజులకే మా అక్క రెండోసారి బాత్రూంలో పడిపోయింది. అండ్ ఇంకొకటి ఏంటంటే, మా అక్క ఫస్ట్ టైం పడిపోయిన రోజు ముందు రోజు గోరింటాకు పెట్టుకొని అటు సైడ్ అంతా తిరిగాం మేము. అదే పచ్చగా గోరింటాకు పెట్టుకొని మా ఇంటి వెనకాలే కదా, ఇంకా ఫుల్గా తిరగడం చేస్తూ ఉన్నాము. ఇంకా అప్పటి నుంచి మా అక్కకి రెడ్ డ్రెస్ ఫుల్గా బ్యాన్ చేసేసారు ఇంట్లో. ఆ దయ్యం ఫస్ట్ మేము కన్స్ట్రక్షన్ చేస్తున్న ఇంటి బాత్రూంలో ఉండిందంట. అక్కడ నేను, మా అక్క, అలాగే మా కజిన్స్ కూడా ఆడుకునే వాళ్ళం. మేబీ అప్పుడు పట్టేసిందేమో ఆ ఆడదయ్యం. ఆమెతో మేము చాలా బాగా ఉండేవాళ్ళం ఆమె బతికున్నప్పుడు. కానీ ఎందుకో ఇలా చేసిందో తెలీదు. నేనైతే అత్తమ్మ అత్తమ్మ అని ఆమె చుట్టూనే తిరిగేదాన్ని. ఇంకా మా అక్కకి క్యూర్ అయిపోయింది. అండ్ మా అక్కకి క్యూర్ అయిన ఒక 1.5 మంత్కి ఆ దయ్యం వాళ్ళ హస్బెండ్ కూడా చనిపోయాడు. అదే మాకు వరుసకి మామయ్య అవుతాడు అని చెప్పాను కదా, ఆమె చనిపోగానే రెండో పెళ్లి చేసుకున్నాడు. అండ్ ఈమెకి 2 పిల్లలు. టోటల్గా ఇప్పుడు ఆయనకి 3 పిల్లలు అయ్యారు. ఆయన ఎలా చనిపోయారు అంటే, పొలాలకి నీళ్లు రావడానికి చిన్న కాలు ఉంటుంది కదా, దాంట్లో పడి చనిపోయారు. ఇంకా అందరూ కూడా వాళ్ళ భార్య అంటే ఆ దయ్యమే చంపేసింది అని మా ఊర్లో వాళ్ళందరూ అనుకుంటున్నారు. అందరూ కూడా అదే ఫిక్స్ అయ్యారు. ఇదే మా లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్. విన్నారు కదా, ఈ ఇన్సిడెంట్లో కొత్త కొత్త పాయింట్స్ అన్నీ ఉన్నాయి. ఇది ఫస్ట్ ఇన్సిడెంట్స్. ఇకపోతే సెకండ్ది. ఈ ఇన్సిడెంట్ వచ్చేసి మా మేనత్త స్టోరీ. నాకు మా బాబాయ్ చెప్పారు జరిగిందంతా. ఇదంతా కూడా నేను అప్పుడు చాలా చిన్న పిల్లనంట. బట్ మా అత్త నార్మల్గా ఫస్ట్ టైం మెచ్యూర్ అవుతారు కదా, అప్పుడు ట్యూషన్లో మెచ్యూర్ అయిందంట. తను వెళ్ళి చెప్పింది 14 ఇయర్స్కో 13.5 ఇయర్స్కో తను మెచ్యూర్ అయ్యింది. ఇంకా వెళ్ళి ట్యూషన్లో నాకు ఇలా డ్రెస్కి ఇలా అయ్యింది అని చెప్తే, ఆ ట్యూషన్లో ఉన్న మేడం ఏమో ఓకే నువ్వు ఇంటికి వెళ్ళిపో అని చెప్పారంట. తను నార్మల్గా క్యాజువల్గానే ఉంటుంది. అంటే చూడ్డానికి చాలా సన్నగా ఉంటుంది, పెద్దగా ఫుడ్ కూడా ఏం తినదు. అలా ఆ మేడం వెళ్ళిపో అన్నాక ఇంటికి వెళ్ళాక తనని నార్మల్గా మెచ్యూర్ అయిన వాళ్ళు పక్కకి చాప వేసి కూర్చోబెడతారు కదా, అలా కూర్చోబెట్టాక ఏమైందంటే ఫస్ట్ డే కొంచెం స్ట్రేంజ్గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేసిందంట. ఎట్లా అంటే కూర్చోబెడితే ఇలా మొండిగా స్ట్రైట్గా నిల్చోవడం, బండరాయిలాగా కూర్చోమంటే అస్సలు కూర్చోకపోవడం, ఇలా తిరగమంటే తిరగకపోవడం, బట్టలు మార్చుకోమంటే కూడా ఆ బట్టలు కూడా మార్చుకునేది కాదు, ప్యాడ్స్ అవన్నీ. పసుపు పట్టిస్తే ఇలా కళ్ళు చాలా పెద్ద పెద్దగా వేసి చూడడం, ఏమైనా మాట్లాడిస్తే అస్సలు మాట్లాడకపోవడం, అలా కొంచెం వింతగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేసిందంట. ఫస్ట్ డే అలా అయిపోయింది కదా, ఇంకా సెకండ్ డేకి ఎలా అయిందంటే అస్సలు తను ఎవ్వరి మాట వినట్లేదు. ఈవెన్ దో ప్యాడ్స్ కూడా చేంజ్ చేసుకోవట్లేదు, బట్టలన్నీ అలాగే అయిపోతున్నాయి. ఎంత కంట్రోల్ చేసినా అవ్వట్లేదు అసలు. తనకి ఏమవుతుందో కూడా తనకే అర్థం కావట్లేదు. ఆ టైంలో యాక్చువల్గా ఎవరైనా అమ్మాయి ఎంత పద్ధతిగా ఉండాలి కదా, బట్ తను మాత్రం అసలు ఎలా ఉండకూడదో అలా ఉంది. ఒక అమ్మాయి ఆ టైంలో ఎలా ఉండకూడదో అలాగా, ఎలా అంటే పిచ్చి పిచ్చి బట్టలు వేసుకొని ప్యాడ్స్ పెట్టుకోకుండా డ్రెస్సెస్ అన్నీ బట్టలన్నీ అయిపోయి ఒక రకంగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేసింది. ఇంకప్పుడు మా బాబాయ్ ఉండి ఇంకా 3rd డేకి ట్రిప్కి వెళ్ళి 3rd డేనే ఇంటికి వచ్చారు మా బాబాయి. మా బాబాయ్కి మా అత్తకి దగ్గరగా ఒక 8-9 ఇయర్స్ ఏజ్ గ్యాప్ ఉంటుందన్నమాట. తనే లాస్ట్ ఆమె 6 మెంబర్స్ తర్వాత 6 మెంబర్స్ బాయ్స్ తర్వాత ఒక్క ఆడపిల్లనమాట తను లాస్ట్. సో 8 ఇయర్స్ ఏమో ఏజ్ గ్యాప్ ఉంది కదా తనకి. ఇంకా ఫస్ట్ బాబాయ్ అప్పుడే క్యాంప్ నుంచి ఇంటికి వచ్చారనమాట. వచ్చి చూసేసరికి తను ఇలా బిహేవ్ చేస్తుంది. అస్సలు మా బాబాయ్కి ఏమీ అర్థం కాలేదు. 3rd డే వచ్చి చూసేసరికి అప్పటికే మా అమ్మమ్మ ఫోన్ చేసి చెప్తుందంట, ఇలా అవుతుందిరా అంటే ఇంత సీరియస్గా ఉంటుంది అనుకోలేదు. ఇంకా 3rd డే ఇంటికి వచ్చేసరికి మా బాబాయ్ ఆ రోజు ఇలా చూసి సరే ఏదో ఒకటి చేద్దామని చెప్పి, అప్పుడే కదా ఇంటికి వచ్చింది, సరే కాసేపు రెస్ట్ తీసుకుందామని పడుకొని ఉంటే కిచెన్లో నుంచి అన్ని వింత వింత శబ్దాలన్నీ వస్తున్నాయి. సామాన్లని పడేస్తున్నట్టుగా, ఏంది ఇట్లా శబ్దాలు వస్తున్నాయి అని చూస్తే కిచెన్లో ఎవ్వరూ లేరు. ఇంకెవ్వరు లేకపోయేసరికి అసలు ఏమైందో అర్థం కాలేదు. మా అత్త అయితే ఎక్కడా కనబడట్లేదు ఇంట్లో. అసలు ఏమైంది, ఎక్కడికి వెళ్ళిందా అని మొత్తం బెడ్రూమ్లో చూశారు, అమ్మ ఎక్కడుంది అనేది. బాత్రూంలో చూశారు, బయట బాల్కనీలో చూశారు, మేడ మీద చూశారు, ఎక్కడ చూసినా కనిపించలేదు. కనిపించకపోతే మళ్ళీ ఆ కిచెన్లో అటక్ అంటారు కదా పైన ఉంటుంది,
ఆ అటక పైనుంచి సౌండ్స్ వస్తున్నాయి. ఏంటి అక్కడి నుంచి సౌండ్స్ వినిపిస్తున్నాయి అని వెళ్ళి చూస్తే మా అత్త అటక మీద ఎలా కూర్చొని ఉందంటే, మనం ఇప్పుడు ఇండియన్ టాయిలెట్లో వాష్రూమ్కి వెళ్తే ఎలా కూర్చుంటామో అలా జుట్టంతా విరబూసుకొని పెద్ద పెద్ద కళ్ళేసుకొని సేమ్ ఇండియన్ వాష్రూమ్లో ఎలా కూర్చుంటామో అలా కూర్చొని చూసుకుంటూ పిచ్చి దానిలాగా ఈ అని నవ్వుతూ అలా కూర్చుందంట. ఆ సిచ్యువేషన్ చూశాక మా 6 బాబాయిలకి, మా అత్త వాళ్ళ అమ్మకి అందరికీ ఒక రకమైన భయం వేసింది. అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఒక రకంగా అయిపోయింది సిచ్యువేషన్ మొత్తం. సరే ఏమైనా పూజలు చేపిద్దాం, గుడికి తీసుకువెళ్దాం అంటేనేమో తను ఫస్ట్ టైం మెచ్యూర్ అయ్యింది. ఏ సిచ్యువేషన్ కూడా చేసేలా లేదు. ఎవ్వరికి చెప్పుకోలేకపోతున్నారు. ఇంకా వాళ్ళకి అర్థం కాలేదు. తనని ఏం చేయాలో అర్థం కాక ఇంకా తనని కిందకి దిగమంటే తనేమో దిగట్లేదు. అట్లా ఇట్లా ఇంకా మా బాబాయిలందరూ కలిసి మా అత్తని ఎలాగలా కిందకి దించారు. దింపితే కిచెన్ దగ్గర ఒక పెద్ద, అంటే ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ చాలా పెద్దది కదా, మొత్తం 6 మెంబర్స్ అబ్బాయిలు, ఈమె మళ్ళీ మా అత్తతోటి 8 మెంబర్స్కి సరిపడా ఇంత పెద్ద పెద్ద గిన్నెల్లో వండుతారు కదా. ఆ పెద్ద గిన్నెకి ఉన్న మొత్తం అన్నం అంతా కూర కూడా వేసుకోకుండా ఉత్త అన్నం ఇట్లా ఒక్క ఆమె ఇట్లా తినేస్తుంది. 8 మెంబర్స్ ఫుడ్ ఆ మొక్కతే తిన్నది. అది చూసి ఇంకా ఒక్కొక్కరికి భయాలు స్టార్ట్ అయిపోయాయి. ఇంకా మా బాబాయ్ క్యాంప్ నుంచి వచ్చి నిద్ర కూడా పోకుండా పరిగెత్తి ఇంకెవరినెవరినో కనుక్కుంటే తన 5th డే అప్పుడు వాళ్ళకి తెలిసింది. వీళ్ళకి ఒకళ్ళకి తెలిస్తే చెప్తారు, ఇలా వెళ్తే ఏదైనా సొల్యూషన్ చేస్తారు అంటే. అప్పట్లో ఇంత ఫోన్స్ ఇవన్నీ ఏమీ లేవు. ఇది నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు, నాకు ఇప్పుడు ప్రెజెంట్ 25 ఇయర్స్ అంటే అర్థం చేసుకోండి. అప్పట్లో ఫోన్స్ టెక్నాలజీ ఇంత ఏమీ లేకుండే. ఇంకా మా బాబాయే వాళ్ళని కనుక్కొని వాళ్ళ ఊరికి వెళ్ళేసరికి, ఆ ఊరికి వెళ్ళి ఊరి దగ్గర నుంచి మళ్ళీ వాళ్ళని కనుక్కొని వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి 2 రోజులు పట్టింది. తనకి 5th డే వచ్చేసింది. వచ్చిన తర్వాత తనకి 3rd డే రోజున వెళ్ళాడు కదా మా బాబాయ్ కనుక్కుందామని. కనుక్కునేసరికి తనకి 5th డే వచ్చేసింది. ఇంకా మా బాబాయ్ అక్కడ ఒక స్వామీజీ గారిని కలిసి ఇలా జరుగుతుందండి ఇంట్లో అని చెప్తే, అతనుండి ఏమన్నాడంటే, ఈరోజు మీకు 5 రోజులే కదా, ఇది ఫస్ట్ టైం మెచ్యూర్ అయింది కదా, 9 రోజులు మైల ఖచ్చితంగా ఉంటుంది. అప్పటి వరకు మేము మీ గడప తొక్కము. సో మీరు కూడా అమ్మాయిని అట్లానే కాపాడుకొని ఉండండి. 9 రోజుల వరకు ఏదైనా చేసి మీరు తాళ్లతో అయినా కట్టేయండి. ఏదైనా చేసి తనని కాపాడుకోండి. దాని తర్వాత నేను వస్తాను. ఇప్పుడైతే మీరు వెళ్ళిపోండి అని చెప్పారంట. సరే అని చెప్పి మా బాబాయ్ అక్కడి నుంచి అయితే మా ఇంటికి వచ్చేసారు. ఇంకా మా అత్తని ఏం చేయాలో అర్థం కాక కాళ్ళకి చేతులతోటి తనని కట్టేసి అలా ఉంచితే వాష్రూమ్కి కూడా వెళ్ళేది కాదు, ప్యాడ్స్ కూడా పెట్టుకునేది కాదు. ఇంట్లో 6 మెంబర్స్ అబ్బాయిలు ఉన్నారు. ప్రతి ఒక్కరు ఇంకేం చేస్తారు, అందరూ తనని చూసేవాళ్ళే. బట్టలంతా రక్తంతో బ్లీడింగ్తోని అసలు ఎంత అంటే అంత ఘోరంగా ఉండేది ఫస్ట్ 5 డేస్ అయితే. ఇంకా తర్వాత ఆమెను ఇంకా 5th డే అయిపోయాక అందరూ బలవంతంగా స్నానం చేయించి కూర్చోబెట్టినారు. అలా జరుగుతుంది కదా, చుట్టుపక్కల వాళ్ళు ఎవ్వరు కూడా ఒక్కళ్ళని కూడా పిలిచినా కూడా కనీసం రాలేదు ఇంటికి. ఎందుకంటే అలా ఉంటే ఇంకెవ్వరు రారు కదా, ఎటుపోయి ఎటొస్తుందో మమ్మల్ని పట్టుకుంటుందో ఏమోనని వాళ్ళ భయం. ఇంకా అందుకని ఇంకా మొత్తం మా అత్త వాళ్ళ అమ్మనే అన్ని పనులు చేసింది. చేసిన తర్వాత లాస్ట్కి ఆయన 8వ రోజు మా ఊరికి వచ్చాడంట. మా ఊరికి వచ్చి మా ఇంటి గడప తొక్కాడు. తొక్కి అన్ని ఇట్లా చూసి ఏం చెప్పాడంటే, మీ అమ్మాయి ఫస్ట్ టైం మెచ్యూర్ అయినప్పుడు తన బట్టల నిండా రక్తం పూసుకొని మీ ఇంటికి ఒక్కతే ట్యూషన్ నుంచి వచ్చే దారిలో వేరే వాళ్ళకి ఆల్రెడీ పట్టుకున్న ఆత్మని విడిపించి, వాళ్ళు ఏవేవో పూజలు చేసి ఆత్మని బంధించి ఏవేవో పూజలు చేసి ఒక గుడ్డుతో అమ్మాయికి దిష్టి కూడా తీసేసి ఆ గుడ్డుని 3 రోడ్లు కలిసే త్రోవలో పడేస్తే ఆ గుడ్డుని చూసుకోకుండా మీ అమ్మాయి తొక్కేసింది. ఆ గుడ్డు, పసుపు, నిమ్మకాయలు వాటిని తొక్కి ఈమె ఫస్ట్ టైం మెచ్యూర్ అయినప్పుడే ఇంకా అలాగే ఇంటికి వచ్చేసింది. దానివల్లే తనకి ఇవన్నీ జరుగుతున్నాయి. ఒక ఆత్మ తనలోనికి ఆవహించింది, అందుకే ఇలా జరుగుతుంది అని ఆయన చెప్పారనమాట. ఇంకప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని, ఒక చెడ్డ ఆత్మ ఇంట్లో అనేది ఉంది అని, అది కూడా లేడీ ఆత్మే అని అర్థమైపోయింది వాళ్ళకి. ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, ఆ గురువు గారు మా బాబాయ్కి చెప్పారంట, ఇట్లా నేను నీకు చెప్పేది నువ్వు చేయి అని. రేపు 9 రోజుల స్నానం అయిపోగానే మీరు ఆ అమ్మాయికి ఇది చేయండి అని చెప్పి అమ్మాయికి ఒక తాయెత్తు కట్టించి
అమ్మాయికి ఇట్లా సంథింగ్ ఏదో చేసి ఆ పంతులు గారు మా అత్తని ఏవేవో చేసి ఇంక పడుకోబెట్టేశారు. ఇంకా తను నార్మల్గానే ఉంది, అంటే లేవలేదు నిద్రలో నుంచి, అలా పడుకునే ఉంది. ఇంకా పడుకొని ఉన్నప్పుడే ఆ అమ్మాయిని ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోమన్నారంట. సరే అని తీసుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత సేమ్ డే అదే రోజు అంటే 9వ రోజు అర్ధరాత్రి 12ంటికి కరెక్ట్గా 12 మంత్రించిన మేకులు అంటే అదే గోడలకి మనం ఇట్లా కొడతాం కదా ఏదైనా తగిలించుకోవడానికి, ఆ 12 మేకులు తీసుకొని ఇంట్లో ఉన్న ప్రతి మూల అంటే 8 మూలలు ఉంటాయి కదా, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఈశాన్యం, అలా 8 మూలలు ఉంటాయి కదా, 8 మూలలకి 8 మేకులు కొట్టి 9వ మేకు మాత్రం గడపకి కొట్టి గడప మీద ఒక దీపం పెట్టి ఆ దీపంలో ఫుల్గా ఆయిల్ వేసి నల్ల ఒత్తులు తీసుకొని వెలిగించి వాళ్ళు అప్పుడు కరెక్ట్గా అర్ధరాత్రి 12 గంటలకి ఏం చెప్పాడంట మా బాబాయ్కి, నువ్వు ఈ ఇంటి పెద్ద కొడుకువి కాబట్టి నువ్వే అది కరెక్ట్గా అర్ధరాత్రి 12 గంటలకి నేను ఒక మంత్రం చెప్తాను, అది చదివి దీపం వెలిగించాలి నువ్వు అని చెప్పారంట. సరే అని చెప్పి మా బాబాయ్ కరెక్ట్గా అర్ధరాత్రి 12 గంటలకి ఆ బాబాగారు చెప్పిన మంత్రం చదివి దీపం వెలిగిస్తే నార్మల్గా చిన్న దీపం ఎంత చిన్న జ్యోతి వస్తుంది కదా, ఎంత ఒక 5 ఒత్తులే వేసి చిన్న దీపం పెట్టారు మట్టి ప్రమిదలో, ఎంత చిన్నగా ఉంటుంది, 1 ఇంచు జ్యోతి వస్తుంది అంతే కదా. కానీ అది ఒక పెద్ద హోమం చేస్తే ఎంత పెద్ద మంట వస్తుందో అంత పెద్ద మంట వచ్చి ఆ దీపం వెలిగించిన కరెక్ట్గా మంత్రం చదివి ఆపగానే అంత పెద్ద మంట వచ్చి ఆ మంటలో నుంచి ఒక నల్లటి పొగ, ఎంతంటే ఆ డోర్ మొత్తం కనిపించకుండా అంత పెద్ద నల్లటి పొగ వచ్చేసిందంట. ఆ పొగ వచ్చిన తర్వాత అది మా బాబాయ్ చూసి, మా బాబాయ్ మాకు చెప్తుంటే మా బాబాయ్ కళ్ళల్లో భయాన్ని కూడా మేము ఎక్స్పీరియన్స్ చేసాము. అంతగా చెప్పారు, ఎందుకంటే ఆయనే చేశారు కదా మొత్తం కాబట్టి. అంత నల్లటి పొగ వచ్చిందంట. దాని తర్వాత అక్కడితో అయిపోయింది. అప్పుడు ఏం చెప్పారంటే ఆ పంతులు గారు, ఇప్పుడు మీ చెల్లెలకి ఎటువంటి ప్రమాదం లేదు, కానీ మీ చెల్లెలకి తాయెత్తు అట్లానే ఉంచమనండి, కానీ ఈ ఇల్లు ఏదైతే ఉందో నువ్వు ఏవైతే ఆ మంత్రించిన మేకులు కొట్టినావు కదా, మేకులు కొట్టి ఈ దీపం అయితే ఏదైతే మనం ఈ దీపం వెలిగించామో ఈ ఇంటికి ఇంకా దుష్టశక్తి ఉండదు, దైవశక్తి ఉండదు, 2 ఉండవు ఈ ఇంటికి. మీరు పూజలు మనం నార్మల్గా ఇంట్లో పూజలు లేదంటే ముస్లిమ్స్ ఇప్పుడు నమాజ్, క్రిస్టియన్స్ ప్రేయర్స్ ఏవి చేసినా ఆ ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది కదా, అలాగే నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే ఇంట్లోకి వస్తుందో ఇంకా ఈ మేకులు ఏవైతే కొడతామో మనం కొట్టి ఏదైతే ఇప్పుడు అదంతా చేసామో దాని తర్వాత నెగిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ ఏది ఇంట్లో ఉండదు. మీరు చేసిన పూజల ఫలితం వల్ల పుణ్యం కూడా ఉండదు, పాపం కూడా ఉండదు. ఇంట్లో గుడ్ ఎనర్జీ బ్యాడ్ ఎనర్జీ ఏది ఉండదు. సో ఈ ఇంట్లో గుడ్ ఎనర్జీ బ్యాడ్ ఎనర్జీ ఏది లేదు కాబట్టి మళ్ళీ బ్యాడ్ ఎనర్జీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇంటికి. సో అందుకని మీరేం చేయాలంటే ఈ ఇల్లు మీరు అట్లీస్ట్ 1 ఇయర్ వరకు యూజ్ చేయొద్దు ఇంకా అని చెప్పారంట. ఈ సామాన్లన్నీ షిఫ్ట్ చేసేయండి, 1 ఇయర్ వరకు యూజ్ చేయొద్దు. 1 ఇయర్ తర్వాత మీరు యూజ్ చేయాలన్నా కూడా హోమాలు చేసి పూజలు చేసి చాలా మొత్తం మళ్ళీ చేపించి అప్పుడు యూజ్ చేయాలి. అలా మీరు ఊరికే ఏదో మళ్ళీ ఇట్లా 1 ఇయర్ పక్కకు వదిలేసి మళ్ళీ ఇట్లా వచ్చి షిఫ్ట్ అయిపోవడం అలాంటివి చేయకూడదు అని చెప్పారంట. ఇంకా ఆ ఇల్లు అట్లానే వదిలేసి ఒక 4-5 ఇయర్స్ తర్వాత మొత్తం దాన్ని పడగొట్టేసి దాన్ని మళ్ళీ నీట్గా కట్టించుకున్నారు సొంతంగా. ఇప్పుడు మా అత్త పెద్దగా అయిపోయింది, తనకి పెళ్ళైపోయింది, తనకు ఒక పాపకి ఇప్పుడు 7 ఇయర్స్. ఇది మా అత్తకి జరిగిన ఇన్సిడెంట్. ఇప్పుడు పేరెంట్స్ చాలా మంది ఏం చేస్తున్నారంటే ఏం కాదులే మా పాప మెచ్యూర్ అయిన ఫంక్షన్ చేయము, మేము ఎవరికి చెప్పుకోము, ఇలా ఆపిస్తున్నారు. మా రిలేటివ్స్లోనే చూసాను నేను. అలా ఫంక్షన్స్ చేసుకోపోయినా ఎవరికి చెప్పుకోపోయినా అట్లీస్ట్ ఫస్ట్ టైం మెచ్యూర్ అయినప్పుడు ఆ 5 days ఆర్ 9 days స్కూల్స్కి పంపించడం, బయటకి పంపించడం ఇలాంటివి మాత్రం చేయకుండా ఉండాలి. సో పేరెంట్స్కి అర్థం కావాలని, అర్థం చేసుకుంటారని మా అత్తకి జరిగిన ఇన్సిడెంట్ని మీ అందరితోనూ షేర్ చేసుకోవడం జరిగింది. సో ఇది వాళ్ళ మేనత్త లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్. ఇంకా ఫైనల్గా కేరళలో మా ఇంట్లో ఉన్నది. అయితే మీ స్టోరీ చూసాను నేను. సో చూసిన తర్వాత నేను సాధారణంగానే మంత్రశాస్త్రంలో ఉన్నా అన్నమాట. మంత్రశాస్త్రంలో ఉన్నా కాబట్టి నాకు ఎందుకు కొంచెం తేడా అనిపించింది అది. అయితే నేను ఫర్దర్ గా అది స్క్రీన్ షాట్ తీసుకున్నాను. ఆ ఫోటో మీరు లాస్ట్ లో ఫోటో అప్లోడ్ చేశారు చూడండి, అది నేను స్క్రీన్ షాట్ తీసుకొని మా గురువు గారు నేను కలిసి
హోమంలో ఉన్నాం ఆ రోజు. ప్రత్యంగిర హోమంలో ఉన్నప్పుడు ఎందుకో అనిపించింది. అయితే నేను దాన్ని ఒకసారి అరవణం అని మంత్రశాస్త్రంలో అదొక పద్ధతి. అరవణం వేసి చూస్తే ఈ 100 సంవత్సరాల క్రితం జరిగిన ప్రయోగాన్ని అయినా పసిగట్టొచ్చు. ఇది అధర్వణ వేదంలో ఉంటుంది. అయితే ఈ అరవణంలో ఏం తెలిసింది అంటే, ఇప్పుడు మీ ఇంట్లో ఒకటి కాదు 2 గోస్ట్స్ ఉన్నాయి. ఒకటి మేల్ ఉంది, ఒకటి ఫీమేల్ ఉంది. అంటే ఈ ఇవి 2 ఏవైతే ఉన్నాయో, ఒకటి ఏంటంటే అది ఎవరికో ప్రయోగం చేశారు. చేసిన వాళ్ళు కూడా మన మలయాళం తాంత్రికులే వాళ్ళు ఎవరికో ప్రయోగం చేశారు. కాకపోతే చేయబడ్డ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన జాగ్రత్త పడ్డాడు. మాక్సిమం గా ముందే తెలిసి ఉంటుంది. అంటే వాళ్ళు జాగ్రత్త పడ్డారు. సో ప్రేతాత్మలు ఏమిటి అంటే, వాటిని ఎవడు ప్రయోగించాడో వాడు ఈ ప్రయోగించినవి ఒకవేళ వాడికి తగలకపోతే నా మీదకి వస్తాయని తెలిసి వాడు ముందే వాడికి సంబంధించిన రక్షణ చర్యలు వాడు తీసుకుంటాడు. ఏ తాంత్రికుడైనా, నేను కూడా తంత్రశాస్త్రంలో ఉన్నాను కాబట్టి జరిగిన దాన్ని తీయాలన్నా సరే నా రక్షణ నేను పెట్టుకోవాలి. ఎందుకంటే అది నాకన్నా పెద్దదైనప్పుడు దానివల్ల నాకు డేంజర్ ఉంటుంది. ముందే నేను నా రక్షణలో ఉండి అప్పుడు నేను వాడికి ఏమన్నా ఫర్దర్ గా హెల్ప్ చేయాలి. అయితే అవతల వాడు ప్రయోగించిన అది ఏదైతే ఉందో, ప్రయోగించిన వాడి మీదకి వెళ్ళలేదు. అది ఆ సమయంలో అక్కడే తిరుగుతుంది మాక్సిమం గా. మరి మీరు కాళ్ళు కడుక్కోకుండా అటు నుంచి ఇంటికి వెళ్ళారో లేదంటే ఏం జరిగిందో గణపతి అక్కడి దాకా చూపించాడు నాకు. గణపతి అంటే మన వాగ్వాదిని గణపతి అని కర్ణ గణపతుల్లో, తంత్ర గణపతుల్లో ఆయన ఒకడు. ఆయన చూపించాడు అక్కడి వరకే. అయితే అరే ఇది ఇలా జరిగి ఉంటుంది మాక్సిమం గా, అక్క వాళ్ళు ఇట్లా బాగా సఫర్ అవుతున్నారు కదా, మన వాళ్ళు అయినంత హెల్ప్ మనం చేద్దాం అనే నేను ఆ రోజు మెసేజ్ చేశాను మీకు. మీరు తర్వాత కాల్ చేస్తా అన్నారు. మాక్సిమం మీరు నైట్ కాల్ చేసినట్టున్నారు. అందువల్ల అరవణం వేసి చూసినప్పుడు నాకు ఇది అర్థమైంది. అంటే అది ఎవరో వేరే వాళ్ళు ఎవరి మీదకో పంపిందే, కాకపోతే అది ఇక్కడికి వచ్చి సెట్ అయింది. అందులోనూ ఏంటి అంటే అది వాస్తు కూడా సరైన వాస్తు కాదు అది. దానివల్ల ఏంటంటే ఈశాన్యం అనేది తక్కువగా ఉంది. ఈశాన్యం ఎక్కువ ఉన్నప్పుడు ఏమైందంటే నెగిటివ్ అనేది డిస్ట్రాక్ట్ చేసి పాజిటివ్ ని అట్రాక్ట్ చేస్తుంది. అది ఈశాన్యం తక్కువ ఉండడం వల్ల ఏంటంటే ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ అన్నమాట. ఎలా అనిపిస్తుంది అంటే ఎప్పుడు మీ చుట్టూ ఎవరో ఉన్నట్టు, మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నట్టు ఉంటది. అవునా? ఎప్పుడు కూడా అది అంటే ఇప్పటికీ ఉందా అంటే నేను చూస్తాను అక్క, ఒకసారి మీకు చూసి చెప్తా. ఏంటంటే అది ఇప్పుడు దాక్కుంది ఇక్కడ. దాన్ని ఎవడు ప్రయోగించాడో వాడు వేరే వాళ్ళకి ఎవరికో ప్రయోగిస్తే ఆ ప్రయోగించబడ్డ వ్యక్తి ముందే జాగ్రత్త పడ్డాడు. అందువల్ల అదేమైంది అంటే దాని కర్తవ్యం ఏంటి, ఎవడో ఒకరిని ఆవహించాలి, ఎవరో ఒకరిని బాధ పెట్టాలి. అవతల వాడు పంపింది అదే. అది ఇంకొక దాని సహాయం తీసుకొని ఇవి రెండు కంబైండ్ అయ్యాయి అన్నమాట. ఇంకొకటి ఏంటంటే ఆ డెలివరీ బాయ్ ఇష్యూ ఉంది కదా, అది కూడా ఏంటంటే మీ మనిషి చుట్టూ ఆరా ఉంటుంది. సో అది మీరు దాని విషయంలో బాగా థింక్ చేయడం వల్ల, అది కూడా మిమ్మల్ని అటాక్ చేయడం వల్ల ఏంటంటే ఆరా వీక్ అయింది. ఆ ఆరా వీక్ అవడం వల్లే ఏమైంది అంటే కొంచెం దాని ఎఫెక్ట్ కూడా ఉంది అని మీకు అనిపిస్తుంది అన్నమాట. అయితే అది చెప్దామని నేను మీకు ఆ రోజు కాల్ చేశాను. అది ఇప్పుడు ప్రెసెంట్ అయితే అది ఉండట్లేదు, 24/7 ఇంట్లోనే ఉండట్లేదు. దానికి అందుబాటులో ఉన్న సమయంలో వచ్చి వెళ్తోంది. మాక్సిమంగా మీరు కొన్ని సాధారణమైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరు పాటించడం వల్ల అది అప్పట్లాగా దాని ప్రభావం లేదు. కాకపోతే దానివల్ల ఎప్పటికైనా పెద్ద డేంజర్ ఏమీ లేదు, కానీ ఇలానే చిన్న చిన్న విషయాల్లో లేకుంటే దాంట్లో అది ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. సో ఇదండి ఆయన చెప్పింది నాకు. నేను ఫస్ట్ ఒక గురువు గారితో మాట్లాడాను అని చెప్పాను కదా, ఆయన వేరు ఈయన వేరు అనమాట. ఆయన చెప్పారు ఫస్ట్ నాకు ఫోటో చూసి ఇదేదో ప్రయోగించబడిన ఆత్మలా కనిపిస్తుంది అని. అది నేను నమ్మలేదు కదా, మన మీద ఎవరు ప్రయోగిస్తారులే అనుకున్నాను. కానీ ఇప్పుడు చూడండి, ఎవరికో చేసింది ఇది మా ఇంటికి వచ్చింది, దారి తప్పిపోయి వచ్చిన ఆత్మ అనమాట ఇది. ఒక్కసారి అంతే, మనం ఏం చేయకపోయినా మనల్ని చూడండి ఎలా టార్గెట్ చేస్తాయో ఈ ఆత్మలు. అదైతే ఉంది మా ఇంట్లోనే, ఇంకా వెళ్ళలేదు. నిన్న ఆఫ్టర్నూన్ పడుకున్నప్పుడే అది ఉంది అన్న సంగతి నాకు తెలిసింది. ఆ తర్వాత నేను మాకు తెలిసిన వాళ్ళతో మాట్లాడాను. అసలు అది ఏంటి, ఈ ప్రాబ్లంకి ఎప్పుడైనా సొల్యూషన్ కావాల్సిందే కదా. అసలు ఆ సొల్యూషన్ ఏంటో అమ్మవారిని అడిగి ఫ్రైడే రోజు నాకు చెప్తానన్నారు. వాళ్ళు చెప్పిన తర్వాత నేను అప్డేట్ ఇస్తాను. ఆఫ్టర్నూన్ నాకు జరిగిన ఇన్సిడెంట్ మా ఇంట్లో, అది కూడా చెప్తాను. సో ఈ 3 ఇన్సిడెంట్స్ అయితే విన్నారు కదా. ఈ ఇన్సిడెంట్స్ అన్నీ విని మీకేమనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మీ లైఫ్లో కూడా ఇలాంటి రియల్ హారర్ ఇన్సిడెంట్స్ జరిగితే అవి మాతో షేర్ చేసుకోవాలని మీకు అనిపిస్తే నాకు ఇన్స్టాలో మెసేజ్ కానీ లేకపోతే మెయిల్ కానీ పంపించండి. ఇంకొక మంచి రియల్ హారర్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. బాయ్ బాయ్.